కొత్త పోలీస్ అధికారులు ఇప్పుడు సీరియస్ ఎఫర్ట్లు పెడుతున్నారు. అందులో చివరికి ప్రకాశం జిల్లాలో ఇట్లాంటి అంశం ఎవరూ ఊహించలేదు. తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీగా 4 రోజుల కిందట బాధ్యతలు స్వీకరించిన దామోదర్ అసాంఘిక కార్యకలాపాల మీద తనదైన స్టైల్లో దృష్టి పెడితే ఒంగోలులోని మసాజ్ సెంటర్ల మీద ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఒంగోలు నగరంలో మసాజ్ సెంటర్లు, స్పా క్లినిక్ల పేరుతో యువతలతో యువకులు క్రాస్ జెండర్ మసాజ్లు చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చినాయి. దీంతో మొత్తం 16 స్పా సెంటర్ల మీద ఏకకాలంలో దాడులు చేయాలి ఎస్పీ దామోదర్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు బృందాలుగా విడిపోయిన పోలీసు నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో నడుపుతున్న స్పా సెంటర్ల మీద ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలు స్పా సెంటర్లో యువతులు మసాజ్ చేస్తున్నట్టు గుర్తించారు. పలు సెంటర్లో యువకులను అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోవైపు స్పా సెంటర్ల పేరుతో క్రాస్ జెండర్ మసాజ్ చేస్తున్నటువంటి కొన్ని పార్లర్లో యువకులను ఆకర్షించేందుకు రూముల్లో అధునాతనమైన లైటింగ్లు, ఏసీలు ఏర్పాటు చేయడాన్ని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. అంతేకాకుండా మసాజ్ కోసం వచ్చే యువకులతో బేరసారాలు లేకుండా నేరుగా తెలుసుకునేందుకు ధరల పట్టిక కూడా ఏర్పాటు చేశారు. 2 నెలలకు ఒక ప్యాకేజీ, 3-4 నెలలకి డిస్కౌంట్తో కూడిన ఆఫర్లు కూడా ఇస్తున్నట్టు తేలింది. ఇది స్పా సెంటర్ల మసాజ్కి సంబంధించినటువంటి ఈ తరహా వీటిని ఐడెంటిఫై చేశారు.